ఆయన రాముడిగా వెళ్ళాడు అనుకోండి, ఆమె సీతమ్మగా వెడుతుంది తప్ప అసలు ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి కనుకనే అంతగా ఆయనని అనువర్తిస్తుంది. అందుకే ఆమె పాదముల దగ్గర కూర్చుంటుంది. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాంత క్షాంతి సంవర్ధిని. అంటే ఆ తల్లి స్వాధీన వల్లభ, తన నడవడి ద్వారా, తన ప్రవర్తన ద్వారా తాను భర్త మనసిరిగి ప్రవర్తించి భర్త యొక్క మనసులో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది అంటే అసలు ఆమెకి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యాలి అని అనుకోడు. ఓ మాట చెప్దాం ఆవిడికి అని అనుకుంటాడు. ఎందుకని అంటే అంత ప్రేమ ఆమె సంపాదించుకున్నది. భర్త దగ్గర అంత ప్రేమ సంపాదించుకున్నది అన్న మాటలో అభ్యంతరానికి ఏముంటుంది? అంత గొప్పగా అనువర్తించి సంపాదించుకున్నటువంటి తల్లి. అందుకే కాముణ్ణి కాల్చిన వాడి గురించి తపస్సు చేసి తాళి కట్టించుకుని తీసుకొచ్చి మనందరికీ తండ్రి స్థానంలో కూర్చోబెట్టగలిగింది. ఏమి మహాతల్లి ఆవిడ. అందుకే భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదిని. ఒకానొకప్పుడు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు బయలుదేరి లోకాలన్నింటినీ పాడు చేస్తుంటే లలితాదేవిగా ఆవిర్భవించి భండాసురుణ్ణి ఛేదించింది. మీ అందరికీ లలితా ఉపాఖ్యానంలో ఆ విషయం తెలిసున్నది. ఆమె లలిత, ఆ ఎరుపు రంగు ఆమెది. ఆమె యొక్క వైభవం గురించి నేను ప్రస్తుతి చేస్తున్నాను. ఆ లలిత ఎక్కడుంది? శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ లలిత ఎక్కడో ఉందని అనుకోకు. శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబయే లలిత. లలిత ఒకరు, కామాక్షి ఒకరు, ఏదో విశాలాక్షి ఒకరు అని అనుకోకు. ఆ తల్లియే ఈ రూపములను పొందుతోంది ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి. ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధరశ్యామలాం. ఆ తల్లి ధన్య. ధన్య అంటే ధన్యురాలు, కృతార్థురాలు. ఆమె ఒక సంకల్పాన్ని చేసి అది సాధించుకోలేకపోయాను అన్నది ఆమె జీవితంలో ఉండదు. సమస్తమైన సంకల్పములను సాధించుకుని కృతకృత్యురాలైనటువంటి తల్లి. బాహ్యంలో అది ఆమె గొప్పతనం. అందుకే ఎన్ని కోట్ల మంది రాక్షసుల్ని ఎన్ని మాటలు తెగటార్చి కీర్తి పొందిందో, ఎంతమందిని అనుగ్రహించి కీర్తి పొందిందో. దీనానామతివేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం. ఇది ఒకెత్తు. ధన్యాం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంగా లోపల కూర్చుని మనిషి యొక్క పునర్జన్మకు కారణమవుతూ ఉంటుంది. ఎలా అంటే మనసు, మొన్న మీకు నేను మనవి చేశాను, ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి వేగంగా తీసి వదిలిపెడితే మనసు తొందరగా కదులుతుంది. ఊపిరి నియంత్రింపబడితే ప్రాణాయామంలో మనసు కూడా నిలబడుతుంది. ఈ మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే జీవితంలో అనేకమైన వస్తువుల్ని నాకు ప్రియము అని దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తుంది. ఒక్కొక్కసారి అది లేకపోయినా బ్రతికేస్తుంది ఇష్టం ఉన్నా. చిన్నతనంలో మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అంటాడు మేనమా వచ్చి. అమ్మ నాది అని ఏడుస్తాడు పిల్లాడు. అమ్మను వదిలి ఉండనంటాడు. కానీ వాడు బాగా చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోవలసి వచ్చింది, అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పెళ్ళి అయింది, అమ్మను వదిలి వెళ్ళిపోతాడు. అమ్మ ఒకప్పుడు శరీరం వదులుతుంది, అంత్యేష్టి సంస్కారం చేసి బతుకుతాడు. తండ్రి అంతే. అనేక వస్తువులు, డబ్బు, పొలం, ఐశ్వర్యం, స్నేహితులు, అనేక అనుబంధాలు. ఇందులో ఏం చేస్తుందంటే ఒకప్పుడు ప్రియము అని ఒక దాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఆ తర్వాతి కాలంలో ఏం చేస్తుందంటే దాన్ని వదిలిపెడుతుంది. వదిలిపెట్టి ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచన చెయ్యదు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారే ఆంగ్ల భాషలో. అలా ఎదురుగుండా లేదు కాబట్టి దాన్ని విస్మరిస్తుంది, వదిలిపెట్టేస్తుంది. అలా వెళ్ళగా 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 జీవితంలో ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక చోట ఇది నాకు అత్యంత ప్రియము అని దాని మీద మనసు వెళ్ళి నిలబడుతుంది. మనసు నిలబడాలంటే రెండే కారణాలకే నిలబడుతుంది. ఒకటి రాగము చేత నిలబడుతుంది, రెండు ద్వేషము చేత నిలబడుతుంది. ఈ రెండు అక్క చెల్లెళ్ళు. దాని మీద చాలా ప్రేమ ఉందనుకోండి, గుర్తొస్తుంది మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, మా అబ్బాయి ఎప్పుడు వస్తాడో,
ఈ 10 రోజుల్లో 6 రోజులైనా ఉంటే బాగుండు, వాడి జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఎందుకనంటే రాగము. ఒకటి మీద చాలా కోపం అనుకోండి, వీడు ప్రశాంతంగా శుభ్రంగా అన్నం తినవలసిన వాడు భార్య అన్నీ వడ్డిస్తే వాడెవన్నో తలుచుకొని ఊగిపోతుంటాడు. ఇక్కడ కడుపు నిండా తినడం. ఎవడి మీదైనా ద్వేషం ఉన్నా కూడా అలాగే స్మరిస్తూ ఉంటుంది. అది దాని బలము బలహీనత. రాగమునకు స్మరిస్తుంది, ద్వేషమునకు స్మరిస్తుంది. ఇది ఏ వస్తువుని బాగా రాగము పెంచుకుందో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు దేని మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుందో దాన్ని పట్టేసుకుంటుంది, దాన్ని స్మరిస్తుంది, దాన్ని అమ్మవారు పట్టుకుంటుంది. ఇదిగో నువ్వు ఆఖరి ఊపిరిలో దీన్ని స్మరించావు. ఆ పట్టుకోగలిగిన ప్రజ్ఞాశక్తి లోపల ఎవరు సాక్షీభూతముగా ఉన్నారో ఆమె ధన్యా. ఇది భాస్కర రాయల వారు లలితా సహస్రానికి చేసిన వ్యాఖ్య. ఆమె ఏం చేస్తుందంటే ఆఖరి ఊపిరిలో నువ్వు ఏదో పొలం గురించో, ఇంటి గురించో, లేకపోతే ఏదో భార్య గురించో, పిల్లల గురించో, ఐశ్వర్యం గురించో, లేకపోతే ఏవో చెక్కు పుస్తకం గురించో, డబ్బు గురించో ఆలోచిస్తూ ఇవన్నీ ఏమైపోతాయో అని ఆలోచించావా లేదా ఆఖరి ఊపిరిలో? అంటే ఆఖరణ నీకు ఐశ్వర్యాదుల మీద భ్రాంతి నిలబడిపోయింది, రాగ సంబంధంగా నిలబడిపోయింది. కాబట్టి మనుష్య జన్మ ప్రయోజనం అది కాదు. నీకు స్వరపేటికనిచ్చాను, భగవన్నామమును చెప్పి భగవంతుని యందు అనురక్తి పొందమని ఇచ్చా, శాస్త్రమునిచ్చా, గురువునిచ్చా, అన్ని ప్రాణులకు వెన్నుపాం అడ్డంగా ఉంటే భూమికి నీకు నిలువుగా ఉండి ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని చెప్పా. నువ్వు అందులో కృతకృత్యుడివి కాలేకపోయావు. అందుకే ఆఖరి స్మరణము భగవత్ సంబంధంగా నడవల, మంచి విషయం నడవల, నీకు గురువుగారు జ్ఞాపకం రాలా, శాస్త్రం గుర్తుకు రాలా, భగవతి జ్ఞాపకానికి రాలా, యజ్ఞయాగాదులు జ్ఞాపకానికి రాలా. అయ్యయ్యో నేను ఇంకా ఈ పని చెయ్యవలసిందని ఒక మంచి పని నువ్వు చెయ్యవలసిన దాని గురించి నీకు స్మరణ రాలా. నీ ఐశ్వర్యము నీకు జ్ఞాపకానికి వచ్చింది. ఆ ఐశ్వర్యమును అనుభవించడానికి, భోగాన్ని పొందడానికి మనిషి అయి ఉండక్కర్లేదు. కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపో. భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగే ప్రాణిగా పంపిస్తుంది. ఇది రాగముతో వెళ్ళిపోతే. అన్య విషయముల యందు, ఐశ్వర్యాదుల యందు రాగభ్రాంతితో వెళ్ళిపోతే తిరియక్కవుతాడు. అప్పుడు దాన్ని అలా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి అనురాగపాశములు పట్టి ఉన్నవాడు అని పిలుస్తారు. అదే విరుద్ధ భావంతో వెళ్ళిపోతాడు. వాడి మీద కక్ష తీర్చుకోలేదు, వాడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు నేను వెళ్ళిపోయానని తెలిస్తే ఎంత విజృంభిస్తాడో అని వాడి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, మొదటిది రాగముతో వెళ్ళినది ఆర్తచింత అంటారు. కోపంతో, ద్వేషంతో పట్టుకుని వెళ్ళిపోయింది అనుకోండి మనసు, దాన్ని రౌద్రచింత అంటారు. ఈ రెండిటికి తేడా ఏం లేదు. ఒకడు రాగంతో పట్టుకున్నాడు, ఒకడు ద్వేషంతో పట్టుకున్నాడు, ఇద్దరూ ఒకటే పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వీడిని తిరియక్కే చేస్తుంది. నువ్వు ఆఖరి స్మరణ ఇది చేసావు, దానికోసం కాదు మనుష్య జన్మ. మూడవది ఉంటుంది ధన్యచింత. అందుకే దక్షిణాయనంలో పోతే వాడు పాపం ఇబ్బంది పడ్డాడని అంటారు. నిజంగా ఎవరికి దక్షిణాయనంలో పోతే ఇబ్బంది అంటే, దక్షిణాయనం అంతా ఉపాసన సంబంధమైనటువంటి ఆయనం. అయ్యో ఇంకా ఎన్ని మంచి మంచి తిథులు ఉన్నాయి, ఎన్ని వ్రతాలు చేసుకోవచ్చు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు, ఇప్పుడే కదా కాస్త ప్రశాంతపడ్డా, ఇంకా ఇన్ని కార్యాలు చేద్దాం అనుకున్నాను, అన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను, అవి చదవాలనుకున్నాను, భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకున్నాను, ఆ గురువుగారి దగ్గర విషయాలు తెలుసుకోవాలని ఆయన్ని బతిమాలేను, ఆయనేమో వచ్చే నెల నుంచి రమ్మన్నారు, ఇప్పుడు నా శరీరం వెళ్ళిపోతోందే, పడిపోతున్నానే అని చెప్పి భగవత్ సంబంధమైన జిజ్ఞాసతో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ధన్యచింత అంటారు. అప్పుడు ఊర్ధ్వలోకవాసానికి పంపిస్తాడు, స్వర్గాది లోకములకు పెడతాడు. చిట్ట చివర శరీరం పడిపోతుండగా సమాధి స్థితిలోకి ప్రవేశించి నేను ఆత్మ షడ్భావగాం షోడసీం, 6 భావములకు అతీతమై, నేను శరీరము కాదు, నేను ఆత్మ, నేను వెళ్ళిపోయేవాడిని కాను, నేను ఎప్పుడూ ఉంటాను, నేను తొడుక్కున్న శరీరం పతనం అవుతోంది, అది మత్స్యలోకానికి ఉండే ధర్మం, కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోక్కర్లేదు అన్న ఆలోచనతో ఎవడు స్థైర్యంతో సాక్షిమాత్రంగా ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతున్నాడో అటువంటి వాడిది శుక్ల చింత అంటారు. అలా
నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు ఇక మళ్ళీ ఏ శరీరమును స్వీకరించాడు. వాడికి ఇక స్వర్గాది లోకములు కూడా ఉండవు. ఎందుకంటే అక్కడికి వెడితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి. ఇక వాడు రాడు పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి. వాడు ఇక జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలినప్పుడు జీవుడు ఏది స్మరించాడు, దాన్ని పట్టుకుని పునర్జన్మనివ్వగలిగిన శక్తి స్వరూపిణి ఎవరో, లోపల చైతన్యంగా ఉండి పట్టుకుంటున్నదెవరో ఆమెయే ధన్య. అమ్మా, మొదటి నుంచి లేని అలవాటు చివర స్మరణకు రాదు. ఏది అలవాటుగా అస్తమానం పట్టుకుంటూ ఉంటామో అదే అలవాటుగా ఆకరణ కూడా వస్తుంది. తలుపు సందులో చెయ్యబడినప్పుడు గోవిందా అనగలిగాడు అనుకోండి, వాడు అదృష్టవంతుడని గుర్తు. అంటే వాడికి ఆ బాధలో కూడా భగవన్నామం గుర్తొస్తుంది. వాడికి రాత్రిళ్ళ కలలో కూడా రామాయణమో ఏదో జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఏదో భారతమో భాగవతమో ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో భగవత్ సంబంధంలో ఉంటాడు. అయితే అంత భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి కూడా పెద్ద ప్రతిబంధకం ఎవరో తెలుసా? వాడి చుట్టూ ఉన్న పరివారమే. వాడిని సర్వనాశనం చేసేది, వాడికి మనశ్శాంతి లేకుండా చేసేది, నిష్కారణమైన విషయాల జోలికి వెళ్ళి ఆయన ఉండవలసిన స్థానంలో ఆయనని ఉండకుండా చేసేది కూడా యథార్థమునకు ఎవరు అంటే చుట్టూ ఉండేటటువంటి పరివారము సంఖ్య పెరిగిపోతే వాళ్ళు దాటనప్పుడు వాళ్ళ వలన తాను కూడా ప్రకంపనలకు లోనవుతాడు. అందుకే ఒక స్థితికి వచ్చాక వదిలిపెట్టి ధ్యానం చేయడం మంచిది, వదిలిపెట్టి భగవతి పాదములు పట్టుకోవడమే మంచిది అని వానప్రస్థాన్ని విధించడానికి కారణం అదే. వాళ్ళిటూ ఎప్పటికీ ఓ స్థాయి దాటరు. అందుకే మీరు చూడండి, దేవాలయాల్లో పవిత్ర స్థలాల్లో కార్యకర్త అంటే కార్యకర్త అన్న బిరుది ఇవ్వగానే ఎంత అల్లరో. ఎందుకని అంటే రజోగుణ తమో గుణాలని దాటలేక వస్తాయి ఇవన్నీ.